ఒకటే చెప్తున్నాను, నువ్వు ఏమన్నా ఉంటే నువ్వు అభివృద్ధి, నేను గతంలో 5 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసా, నువ్వు ఇప్పుడు 5 సంవత్సరాలు పనిచేసావు రా, నువ్వు నేను తెలుసుకున్నాం, నీ అభివృద్ధి ఎంతో నా అభివృద్ధి ఎంతో తెలుసుకున్నాం. కనీసం ఒక గతంలో స్వచ్ఛ భారత్ కింద అమర్నాథ్ రెడ్డి గారు 2 ట్రాక్టర్లు ఇచ్చారు. కీర్తిశేషులు శివప్రసాద్ గారు ఎస్సీ ఆయన ఒక ట్రాక్టర్ ఇచ్చారు. మీరు సర్పంచ్ అయిన తర్వాత ఆ ట్రాక్టర్ని తీసుకెళ్ళి షెడ్లో పడేశారు తప్ప ఏ రోజు గ్రామాల్లో తీసుకెళ్ళలేదు. నువ్వు నా గురించి మాట్లాడతావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి గురించి మాట్లాడడం రా. నా భూమి గురించి మాట్లాడంటే మా అబ్బకు పుట్టాలు మాట్లాడాలి, కానీ మీరెవరు మాట్లాడేకి? మీకేమన్నా ఉంటే రా, అభివృద్ధి గురించి మాట్లాడతాం. నేను గతంలో చేసినా, నువ్వు చేయను, అంతేగాని నువ్వు అదంతా మానుకో. నీకేమన్నా ఉంటే డైరెక్ట్గా మాట్లాడతాం. ఊరికే వీడియోని తప్పుదారి పట్టించొద్దు, ఊరికే వేస్ట్ చేయొద్దు. దయచేసి నేను చెప్తున్నా, తెలుసుకో. ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా పత్రికా విలేకరులకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా అందరి తరఫున తెలియజేస్తున్నాం. అంటే ఇదివరకే కొన్ని రోజుల క్రితం మన ఎమ్మెల్యే గారు అయితేనేమి, సంబంధించిన నాయకులు అయితేనేమి ఏదో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ అభివృద్ధిని కానీ వాళ్ళు చేసే అభివృద్ధిని కానీ చెప్పుకొని, అంతేగాని ఏదో మీటింగ్ పెట్టుకునేది మన కోసం మన అభివృద్ధి చేసుకోవడం ఒకటి అమరన్న గురించి మాట్లాడేంత హక్కు ఆయనకు లేదు. అమరన్న ఎక్స్పీరియన్స్, ఆయన అనుభవం అంత లేదు నీ వయసు. ఆయన పుట్టినప్పటి నుంచి రాజుగా, మగధీరుడుగా, వీరాది వీరుడుగా, మచ్చలేని నాయకుడిగా ఎదిగినాడే తప్ప నీ మాదిరి కోర్టుల్లో అక్కడ ఇక్కడ పోయి ఇవే కోర్టులంతా చేలు కట్టుకుని నిలబడుకుండే వ్యక్తి కాదు అతను. అతను అభివృద్ధి అంటే అమరన్న అంటే అభివృద్ధి. తెలుగుదేశం ఎప్పుడు కూడా రైతులు కానీ అన్ని విధాలు కూడా కాపాడుకునేది తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీని, ఈ కూటమి ప్రభుత్వంని విడదీసేదానికి మీరు లేనిపోని కక్ష రూపంలో మాకు కలతలు పెట్టి మీ కుట్ర రాజకీయం చేస్తే మేము దీన్ని సహించం. ఎందుకంటే ఎన్నో విధాలుగా చూస్తున్నాం. ఎక్కడన్నా కానీ మన అమరన్న గారు. నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మొన్నటి దినము నాది కొత్తపల్లి పంచాయతీ, బొమ్మనపల్లి గ్రామము. మొన్నటి దినము నా గురించి, మా భూముల గురించి మాజీ సర్పంచ్ గారు గిరిరాజారెడ్డి గారు బలంగా చెప్పినాడు. మా నాయకులు ఏదో దోచుకుంటా ఉన్నారు, దాచుకుంటా ఉన్నారు, ఏదో అక్రమంగా మాట్లాడడం జరిగింది. మా భూములు, మా తాతగారి భూములు ఇప్పటి నుంచి కాదు, గత 5 సంవత్సరాల నుంచి మా భూముల కోసం నేను పోరాడుకుంటూ నేనేదో చేసుకుంటా అంటే ఆ సర్వే నెంబర్ కూడా తెలియకుండా మాట్లాడడం జరిగింది. ఆయన ఎవరో దుబాయ్ అయినా తీసుకున్నాడు. వాళ్ళని దౌర్జన్యంగా మా నాయకులు ఏదో పోలీసు వాళ్ళని పంపించి ముస్లిమ్స్ ఏదో తీసుకొని వెళ్ళిపోయినాడు. వాళ్ళని దౌర్జన్యంగా మాట్లాడి మేము అక్రమంగా దోచుకుంటా ఉన్నామని మాట్లాడడం జరిగింది. మా నాయకులు ఎప్పుడు కానీ మేము అట్లా దోచుకోవడం ఎప్పుడు జరగలేదు. ఆ భూముల గురించి, మా తాతగారి భూముల గురించి సర్వే నెంబర్ వచ్చి 177లో 3వ లెటరు. ఆ సర్వే నెంబర్లో ఇల్లుంది, ఇల్లుని పడగొట్టేసినారు. జేసీబీలు తెచ్చి అంతా ధ్వంసం చేసేసి మా నాయకులు పోలీసులను పంపిస్తే కూడా మా నాయకులు ఏదో సిఐ గారికి ఫోన్ చేసి మీరెందుకు పంపించారనేసి చెప్పడం జరిగింది. అవంతా వాస్తవాలే. ఇంకా వాళ్ళు గత ప్రభుత్వం నిన్న మన వైసీపీ విస్తృత స్థాయి సమావేశము పెట్టినారు, బాగానే ఉంది. మీ సమావేశంలో మీ గురించి మాట్లాడుకోవాలి. మన పార్టీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, నెక్స్ట్ మనం ఎలా ముందుకు పోవాలా అనే విషయాలు మాట్లాడితే బాగుంటుంది. మీ మీటింగ్లో కూడా మా నాయకుడి గురించి మాట్లాడితే ఎలా చెప్పండి. నేను మిమ్మల్ని మీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మిమ్మల్ని అడిగింది ఒకటి మా వాళ్ళు ఏమడిగారు, దానికి సమాధానం చెప్పకుండా వేరే మాటలు మారుతున్నారు. మా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తే హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు కూడా ఏం రా వీళ్ళు ఒకటి అడిగితే ఇంకోటి సమాధానం ఇస్తున్నారు అనేసి కూడా అసలు మన ప్రెస్ మీట్ చూడడం లేదు ప్రజలు కూడా. కాబట్టి దయచేసి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి. మీరు ఎలా డెవలప్ కావాలో, ఏ విధంగా మన పార్టీ అభివృద్ధిలో తీసుకొని పోవాలో దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. అనవసరంగా మా నాయకుల మీద ఒకరి మీద ఒకరు చాటింగ్ చెప్పుకోవడము, అసలు మా పదవులు కూడా మీరే నిర్ణయించేలా ఉంది. నాకు అర్థం కాదు.
మా పదవులు మా ఎమ్మెల్యే గారు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి తెలుసు. రిజర్వేషన్ బట్టి పదవులు వస్తూ ఉంటాయి. కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా పార్టీలో గుర్తింపు అయితే ఉంటుంది. కానీ మీలాగా మళ్ళా ఏమేమో అంటారే వాళ్ళు ఎలకలు రకరకాలుగా, మా వాళ్ళు ఏమో 2 కౌన్సిలర్లు ఉన్నారు వాళ్ళు అడగండి ఏమేమో అన్నారు. ఇవన్నీ అయిపోయింది కదా, అయిపోయింది. మళ్ళీ మారితే అది వేస్ట్ అన్నమాట. దయచేసి వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నా, మీరు ప్రెస్ మీట్ ఇస్తే మా వాళ్ళు ఎవరో ఇస్తారు. కానీ యాక్చువల్గా నేను కూడా ఎందుకు మీడియా ముందుకు రావాల్సి వచ్చిందంటే, ఎందుకంటే మీకు వర్క్ ఉందో లేదో కానీ మాకు చాలా వర్క్ ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి, మాకందరికీ చాలా వర్క్ ఉంటుంది. కాబట్టి దయచేసి ఇంతటితో మీరు పురుషులు పెడితే బాగుంటుంది. లేదు మారుతామంటే మళ్ళీ మారుతానడం అంతే. దానివల్ల పైసా ప్రయోజనం ఉండదు, మీకు ఉండదు, మనకు ఉండదు, ప్రజలకు అసలు ఉండదు. కాబట్టి దయచేసి మీడియా వాళ్ళు కూడా ఒకటే విజ్ఞప్తి, మీరు కూడా దీన్ని కొద్దిగా క్లోజ్ చేస్తే బాగుంటుంది. రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇస్తాం, మళ్ళీ ఇస్తాం, ఈకిన పోయే ప్రశ్న కాదు కానీ ఎందుకు అనేసి. ఓకేనా? మాదేముంది థ్యాంక్ యూ వెరీ మచ్ మా.